హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ సిరి. ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే రోజు సెలబ్రేషన్స్ ఎలా జరిగిందో ఆ వీడియో ఇది. ఆల్రెడీ నా బర్త్డే 10 days అయిపోయింది, కానీ పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. యూ ఎంజాయ్. ఈ నైట్ 12 o'clock సెలబ్రేషన్ అనమాట. అప్పుడే నిద్రలోంచి లేచాం కదా, అందుకే మొత్తం పిచ్చి పిచ్చిగా ఉంది. మొత్తం ఫేస్ అండ్ హెయిర్ కూడా అడ్జస్ట్ అయిపోండి. ఇదే ఒక సర్ప్రైజ్ అనుకుంటే ఇంకా నా ఫ్రెండ్స్ ఇంకో సర్ప్రైజ్ ఇచ్చారు. నిజంగా దీనికైతే నేను అంత సర్ప్రైజ్ అవ్వలేదు, కానీ నెక్స్ట్ సర్ప్రైజ్ కి అయితే నిజంగానే సర్ప్రైజ్ అయ్యాను. ఇప్పుడు బర్త్డే వీడియోస్ లో చూస్తున్నాం కదా, క్యాండిల్ వెలిగిస్తున్నప్పుడు అది కొంచెం బ్లాస్ట్ అయ్యి కొంచెం ఫేస్ మీద గట్ట పడుతుంది. అలా అవుతుందని నేను ఇంకా భయపడుతూ అయితే వెలిగించాను. కట్ చేయగానే పెట్టిన పీస్ అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం. ఇంకొక సర్ప్రైజ్ అన్నాను కదా, అది ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. చేయకపోయినా కామెంట్ చేయండి, నేనే చెప్తాను మీకు. నేనే గెస్ట్ చేయలేదు, మీరేం గెస్ట్ చేస్తారు చెప్పండి. నిద్రలో ఉన్నా సరే కేక్ అయితే బాగానే తిన్నాం. నెక్స్ట్ సర్ప్రైజ్ అన్నాను కదా, అది ఇదే చూడండి. దగ్గరికి వచ్చి మీరే లిటరల్లీ చూడగానే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మనకి 1K సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా, నా ఫ్రెండ్స్ అయితే అదే రోజు నాకు 1K సబ్స్క్రైబర్స్ అయినందుకు కేక్ కట్ చేపించారు నా బర్త్డే రోజు. నా ఫ్రెండ్స్ ఏమో కష్టపడి 1K సబ్స్క్రైబర్స్ కంగ్రాచులేషన్స్ అని రాయిపించారు. మళ్ళీ ఏమని అడుగుతున్నాను, ఛానల్ నేమ్ ఏది అని అడుగుతున్నాను. అప్పుడు నా ఫ్రెండ్స్ ఏమో 10K సబ్స్క్రైబర్స్ అయ్యాక నీ ఛానల్ నేమ్ పెద్దగా రాయిపిస్తాం అన్నారు. సో మీరందరూ ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇంకో కేక్ కట్ చేయొచ్చు. ఛానల్ నేమ్ ఏంటో తెలుసుగా మీ అందరికి, జర్నీ విత్ సిరి. ఫస్ట్ కేక్ నేనైతే నార్మల్ గానే కట్ చేశాను, కానీ ఇదైతే చాలా సేపు చూసాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్రెండ్స్ ఏమో ఎప్పుడు కేక్ తినలేదా, ఫస్ట్ అయితే కట్ చేయ అంటున్నారు. ఇంకా నా ఫ్రెండ్స్ అయితే నాకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ అయితే ఈ చాక్లెట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. నేను చాక్లెట్స్ అంతగా తినను, కానీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే. నెక్స్ట్ గిఫ్ట్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది, ఎప్పటికీ గుర్తుండిపోద్ది. మీకు కూడా చూపిస్తాను ఓపెన్ చేశాక. చేస్తే కామెంట్ చేయండి. ఏమైనా హింట్ ఇవ్వాలా? ఎందుకు హింట్ ఇచ్చేలోపు నేనే ఓపెన్ చేసేస్తా, చూపిస్తా. ఇది కూడా మన ఛానల్ కి సంబంధించిన గిఫ్ట్, మీ అందరికి తెలిసిపోయే ఉంటది కదా. హియర్ ఇట్ ఈస్. నాకైతే చాలా బాగా నచ్చింది. మన ఛానల్ ఏమో మనకి ఎప్పుడైతే 1K సబ్స్క్రైబర్స్ అయ్యారో ఆ రోజు, ఇంకా 1K సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్, ఇంకా ఫస్ట్ మైల్ స్టోన్ అని రాయిపించారు. ఇన్నోవేటివ్ గా ఆలోచించి రాయిపించారు, అది నాకు చాలా బాగా నచ్చింది. నిజంగానే అది ఫస్ట్ మైల్ స్టోన్ కదా, డేట్ మనకి ఎప్పుడు గుర్తుండిపోవాలని అలా రాయిపించారంట. చాలా బాగుంది. మీకు ఈ గిఫ్ట్ ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ కమెంట్. ఇంకా ఓపెన్ చేసి నేనైతే వీడియోకి చూపిస్తున్నాను ఏమైతే ప్రింట్ చేయించారో అది. ఇంకా నెక్స్ట్ అయితే నేను చదువుకుంటున్నాను, బాగుందని చెప్తున్నాను అక్కడ. అలా కొన్ని ఫోజెస్ అయితే ఇచ్చేసాను ఫొటోస్ కి. వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదని చెప్పేసి నేను చాలా క్లిప్స్ అయితే డిలీట్ చేసేసి ఓన్లీ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. వీడియో అయితే బిలో 4 minutes ఉంటుంది, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇంకా చిన్న పార్టీ జరిగింది, చిన్న సెలబ్రేషన్స్ జరిగాయి, కానీ అదంతా నేను వీడియో అయితే తీయలేదు, అందుకే క్లిప్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇది మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గర నైట్ సెలబ్రేషన్ అనమాట. ఇంకా ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్ కి నేనైతే శారీ వేసుకున్నాను. శారీ నాకు బాగుందా, నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ కూడా అలా కేక్ కట్ చేసి కొన్ని ఫొటోస్ కి ఫోజెస్ అయితే ఇచ్చేసాను. ఇంకా ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసేయండి. డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆర్ లింక్ ఇస్తాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శిరీష దార్పరెడ్డి అఫీషియల్, పోతే జర్నీ విత్ సిరి అని టైప్ చేసినా సరే వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాము. ఈ సాటర్డే కావడం వల్ల చాలా క్రౌడ్ ఉంది, ఇంకా పోలీసులు కూడా అక్కడ ఉండనివ్వట్లేదు అసలు కేక్ కట్ చేసుకోవడానికి. ఎందుకులే రిస్క్ చేసుకోవడం, మధ్యలో వెళ్ళిపోమంటారు కదా అనుకుని ట్యాంక్ బండ్ కి ఆపోజిట్ సైడ్ లో నెక్లెస్ రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్ లో ఇదైతే పీస్ఫుల్ గా బాగుంది. చలో బాయ్ గైస్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.